ఎట్లా మీకు పాస్ కాలేదు ఇక్కడ రీ ఎగ్జామ్ ఇవ్వాలని ఏంటి సార్ అర్థం కాదు. క్లారిటీ వచ్చేసిందా మీకు? మేడం గారు చదవలేరు, ఇంకా రీ ఎగ్జామ్ ఇవ్వాలి కంపల్సరీ లాగా. ఇక్కడికి ఫస్ట్గా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కళాభివందనాలు. మా నిఖిల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణ గారు కూడా. కృష్ణ గారు అంటే నాకు ఒక 2 years నుంచి నాకు ఫ్రెండ్. కానీ ఆయన టాలెంట్ని నిరూపించుకోవడానికి నిఖిల్ గారు, తర్వాత ఇక్కడున్న మా నరసింహన్న, ఆయన టాలెంట్ ఆయన కాడ ఉంది అని ఆయన ఫస్ట్ గుర్తించి ఆయన తీసుకొచ్చి నిఖిల్ గారికి పరిచయం చేయడం. ఇంతకుముందు అంజలి చివరికి గెలిచేవని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, అది చాలా అద్భుతంగా వచ్చింది. తర్వాత ఈ స్టోరీని నిఖిల్ గారితో మళ్ళీ ఆయన డిస్కస్ చేసి నాకు నాయుడు గారు ఉంటే బాగుంటుంది ఆ జడ్జ్ క్యారెక్టర్కి అనేసి సార్ ప్రత్యేకంగా నాకు ఇచ్చారు క్యారెక్టర్ని. తర్వాత కృష్ణ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆర్టిస్ట్ దగ్గర ఉన్న ఒక టాలెంట్ని బయటకు లాగే విధంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంత అద్భుతంగా అంటే చేయండి చేయండి చేయండి, అది ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మంచి నిజంగా ఒక డైరెక్టర్ ఉన్న డెడికేషన్ మాత్రం కృష్ణకు ఉంది. ఇది నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన నాకు క్యారెక్టర్ ఇచ్చారని కాదు, కానీ నేను ఆయనతో ఒక సినిమా కూడా జర్నీ చేశాను, ఒక చిన్న సినిమాకి. ఇది నాకు ముందు ఎలాగే డిసైడ్ అయ్యానని అంటున్నారు కదా ప్రశ్న. సార్ ఓకే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈమె వైపే వచ్చారు, కానీ లాయర్ ఆయన వైపు ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరు కదా, చూద్దాంలే అనేసి కోర్టు అరగంట సమయాన్ని ఆపివేశారు కదా సార్. ఆ టైంలో మాట్లాడి ఉండొచ్చు కదా అనేసి మ్యాచ్ ఫిక్సింగ్, కోర్ట్ ఫిక్సింగ్ అనుకోవచ్చు ఉంటే సార్. కాకపోతే ఆయన ఇవ్వలేదు, కానీ ఏడైనా హీరో గారు ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఆమె తల్లి పడే బాధ, వేదన, కష్టం, ఏ విధంగా బిడ్డను పోషించి ఏ విధంగా ఆమె ఒక మగవాడి చేతిలో మోసపోయింది అనేది ఒక సబ్జెక్ట్ ఆభరణం అనేది చాలా మంచిగా రాశారు నిఖిల్ గారు. నిజంగా మీకు కళాభివందనాలు సార్. ఇటువంటివి ఇది కాకుండా వెబ్ సిరీస్, మూవీస్, ఇటువంటి స్టోరీస్ రాసి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ అందరికీ అవకాశం కల్పించారని మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ నా కళాభివందనాలు. సెలవు.